అక్కడ టూరిజంకి సంబంధించినటువంటి ఒక సర్క్యూట్గా దాన్ని తయారు చేయటం, ఓ పక్కన ఫోర్ట్ ఎక్స్పీరియన్స్ రావడంతో పాటు మరో పక్కన అక్కడ గేమ్స్, అదేవిధంగా రిసార్ట్సు, కఫ్టేరియాసు వాటిని నిర్మించడం ద్వారా ఒకరోజు చూసి వెళ్ళిపోవడానికి వచ్చేటువంటి విజిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కనీసంగా 2 నుంచి 3 రోజుల పాటు అక్కడ ఉండేలా చేయటం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడే మనకి శాంక్షన్ అయినాయి. మనం దాని మీద డిపిఆర్లు సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత అది ఓకే అయింది అక్కడ. దాంతోపాటు మరొక ప్రాజెక్టు అఖండ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో చాలా అఖండ గోదావరిగా పేరు పొందినటువంటి గోదావరి విస్తారంగా ఉంది అక్కడ. దాన్ని సరిహద్దుల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా హ్యావలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది శతాబ్దం పైబడి ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్, అది మొట్టమొదటి రైల్ బ్రిడ్జ్ అది అక్కడ. ఆ రైల్ బ్రిడ్జి ఇవాళ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో పాతబడిపోయి దాన్ని అలా ఖాళీగా వదిలేసినప్పుడు మనం పర్యాటక శాఖకి దాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ దాని మీద చాలా అభివృద్ధి చేయాలి, అక్కడ దాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలనేటువంటి ఆలోచన మనం చేసినప్పటికీ కూడా గతంలో తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తే ఇవాళ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రమారమి 99 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా దాన్ని తయారు చేస్తున్నాం. హ్యావలాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్ బ్రిడ్జి, దాని మీద కెఫ్టేరియాలు, అదేవిధంగా గ్లాస్ బ్రిడ్జిలా తయారు చేయటం, అక్కడ వచ్చినటువంటి పర్యాటకులు అక్కడ కూర్చునేలాగా, అదేవిధంగా అక్కడి నుంచి కిందకి బ్రిడ్జి లంక అని ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంత పెద్ద వరద వచ్చినా కూడా మునగనటువంటి ఒక లంక ఉంటుంది. ఆ లంకలోకి ఆ బ్రిడ్జి మించి మెట్లు పెట్టి కింద అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయటం, అక్కడ వాటర్ ఫ్రంట్లో ఉండేటువంటి స్పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయటం, తద్వారా ఆ ప్రాంతాన్ని పక్కనే ప్రపంచ పర్యాటకులను ఇప్పటికే బాగా ఆకర్షిస్తున్నటువంటి కడియు నర్సరీలు ఏవైతే ఉన్నాయో ఆ కడియు నర్సరీలని కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దటం, ఇలాగ మొత్తానికి రాజమండ్రి పరిసర ప్రాంతాలని రేపు 2022లో వచ్చేటువంటి పుష్కరాల లోపల ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని ఈ 2 ప్రాజెక్టులని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం. రేపు జనవరి నుంచి పనులు ప్రారంభమయ్యే విధంగా దానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోవడం జరుగుతుంది. దాంతో నెమ్మదిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి ఇప్పటి వరకు దాని మీద దృష్టి పెట్టకుండా గత పాలకులు చేసిన పని ఏంటంటే, ఎవరైనా సరే ఆ టూరిజం మినిస్టర్ ఉంటే బయటకు వస్తే వాళ్ళు మాట్లాడేది పర్యాటకం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వారిని దూషించడానికే ఆ శాఖను వాడుకున్నారు తప్పితే ఏ రోజు ఒక డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ తోటి వెళ్ళినటువంటి సందర్భం లేదు. ఇవాళ అలా కాకుండా ప్రతి ప్రాంతాన్ని కూడా రాష్ట్రంలో కేరళను మించినటువంటి అందాలు మనకున్నాయి. అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని అలా గాలికి వదిలేశారు. దాన్ని ఇవాళ ప్రతి చోట కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యతను బట్టి ఒక సర్క్యూట్గా తయారు చేసి, ఒకవేళ తిరుపతి ఉంది, తిరుపతి దర్శనానికి వచ్చేవాళ్ళు అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా అక్కడి నుంచి ఒక సర్క్యూట్గా అక్కడి నుంచి కాణిపాకం కానీ, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో కాళహస్తి కానీ, ఇవన్నీ వారు చూసే విధంగా దాన్ని ఏర్పాటు చేయటం. శ్రీశైలం ఉంటే శ్రీశైలంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ చూడటం, టైగర్ రిజర్వ్ చూసి అక్కడ ఉన్నటువంటి రోప్వే, అదేవిధంగా వాటర్ ఫాల్స్ వీటిని దర్శించుకునే విధంగా అక్కడ రిసార్ట్స్ కానీ ఇతరత్ర సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయడం. ఇలా చూసుకుంటే మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన జిల్లాలు అయితే 26, పాత జిల్లాలు అయితే 13. ఈ 13 పాత జిల్లాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, హెరిటేజ్ టూరిజం కానీ, అడ్వెంచర్ టూరిజం కానీ, ఇలా టూరిజంకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని ప్రతి చోట కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రాన్ని మొత్తానికి కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడు 2 ప్రాజెక్టులతో ప్రారంభించి మిగతా ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మన గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక రంగ సంబంధించినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు వారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీకి ఆయన చైర్మన్గా పదవీ స్వీకారం చేసినటువంటి ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఏదైతే అంతరించిపోతున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో అడుగంటిపోయినటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం ప్రారంభించబోతున్నాం.
దానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు మా డిపార్ట్మెంట్కి లభించాలంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి. అందులో భాగంగానే మన క్రియేటివిటీ అండ్ కల్చర్కి చైర్పర్సన్గా శ్రీమతి తేజస్వి గారు, అదేవిధంగా నాటక అకాడమీకి ఏమో గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలా ఇతరత్రా కూడా అందరినీ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్గా పనిచేయగలుగుతారో ఆయా రంగాల్లో వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారందరినీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చాలా మంచి అవకాశం ఇచ్చి వారికి ఈ పదవుల్లో పెట్టడం జరిగింది. వీరందరం కలిసి ఒక టీమ్ స్పిరిట్ తోటి రాష్ట్రంలో ఒక పక్కన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం, మరో పక్కన కల్చర్ని డెవలప్ చేయటం, దాంతోపాటు ఏవైతే మనకు మాత్రమే గర్వంగా చెప్పుకోదగ్గటువంటి కళారూపాలు ఉన్నాయో, జానపద కళలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ పైకి తీసుకురావడం, ఇటువంటి కార్యక్రమాలతోటి ఈ శాఖని పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈ శాఖ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టించడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైనవి 177 కోట్లండి మనకి. ఇందులో మనకి 75% ఇచ్చారు, ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మనం 75% ఖర్చు పెట్టిన తర్వాత మిగతాది కూడా ఇస్తారు. ఏదైనా ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ నెల అంతా కూడా వాటికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం, ఇవన్నీ యాక్టివిటీస్ చేసి జనవరి, మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. చెప్పండి. పోలేండి ఎందుకులేండి, చూస్తానండి. నేను ఇంకా నా దృష్టిలో లేదు అది. నేను అది కనుక్కుని ఏం జరుగుతుందో చూసి దాన్ని మనకి ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ముఖ్యమే. ఒక్క నిమిషం చెప్పండి. అదేవిధంగా అట్ ది సేమ్ టైం మనకు అక్కడ ఉన్నటువంటి పవిత్రత పోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది మనకి. దాన్ని రెండింటినీ సమపాళల్లో చేసుకుని ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఒకసారి దాన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా చెప్పగలుగుతాను. అవునండి. ఇప్పుడు తప్పకుండా నేను ఇప్పుడే మాట్లాడతాను, మాట్లాడించి. అవును.